మీరు తల దించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకిన మీరు చేసి ఈ 2 నెలల్లోనే ఎక్కువ వద్దు, 5 ఏళ్ల వరకు వద్దు, ఈ 2 నెలల్లో మీరేం చేసినారో 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినారో తీసుకుందాం. అసలు వీళ్ళకు సబ్జెక్ట్ అనేది తెలుసా తెలియదా అనేది అవగాహన ఉండాలా. ఏమి తెలియని ఏమి నాలెడ్జ్ లేనట్లు మావిక్ గన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటన్నారు, విజయవాడ, గుంటూరు, వైజాగ్ సంబంధించిన ప్రాంతాలలో అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యే రకంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఓన్లీ రాజధాని అనే ఒక్కదానికి మీరు లక్షల కోట్లు పెట్టి ప్రజలకు ఇబ్బందులు పెట్టి ఎన్నో బకాయిలు ఎగరగొట్టి ఆరోగ్యశ్రీ అనే పథకం లేదు, ఏమీ లేదు, ప్రజలను రోడ్డు మీద వరేశారు, రైతులను రోడ్ల మీద వరేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే దానికి ట్రోల్స్గా వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అనాలన్నా వీళ్ళని ఏమనాలా. మావిక్ గన్ అనే దాని మీద ఎంత ట్రోల్స్ చేస్తున్నారు. ఒక ఆయన అదేదో అది వైన్ బాటిల్ తీసుకొని అది గన్నులాగా ఉంటుంది అది తీసుకొని మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేనేనా సంస్కారం ఉంది ఆయనకు? ఏం మాట్లాడతారు మీరు? ఈ మావిక్ గన్ అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పినారో ఒకసారి ఆలోచన చేసి అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పినాడో అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలా, నా లక్ష్యం ఒక్కటే, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెంది ప్రజలందరూ సంతోషంగా ఉండాలా, ఆకలి అనేవాడికి అన్నం పెట్టిన వాడే నాయకుడు అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గురించి. ప్రజలకు తెలుసు మావిక్ గన్ అనేది ఎంత విజనో, మా నాయకుడు ఏ విధంగా చెప్పినాడో. టీడీపీ నాయకులు దాన్ని ట్రోల్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని వచ్చే 3 ఏళ్లలో ఆ మావిక్ గన్ జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఏందో, దాని విలువ ఏందో వచ్చిన సంవత్సరంలో ఎలక్షన్ టైంలో తెలుస్తుంది. వీళ్ళు ప్రజల్లోకి పోతారు కదా ఎలక్షన్ టైంలో, దాని విలువ అప్పుడు తెలుస్తుంది. ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టి మావిక్ గన్ జగన్మోహన్ రెడ్డి అదన్నారు ఇదన్నారని ఈ రకంగా ట్రోల్స్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ వీళ్ళు ఎలక్షన్లకు పోయేటప్పుడు దాని విలువ అర్థమవుతుంది. ఓకే సార్, అట్లాగే రాజ్యాంగంలో రాజధాని లేదంటున్నారు, మరి అది నిజమేనంటారు? రాజధాని నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు చెప్పు. తాడేపల్లిలో కట్టుకున్నారా లేదా? అమరావతిలో కట్టారా లేదా? అసెంబ్లీ అన్నీ ఉందా లేదా? అమరావతికి వ్యతిరేకం ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి. అన్ని స్టేట్లు డెవలప్ కావాలా, అందరూ బాగుండాలని ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. హిస్టరీ తీద్దాము, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందో ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా రాండి చూసుకుందాం, తేల్చుకుందాం. మీరు తల దించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకిన ఇప్పుడు మీరు చేసి ఈ 2 నెలల్లోనే ఎక్కువ వద్దు, 5 ఏళ్ల వరకు వద్దు, ఈ 2 నెలల్లో మీరేం చేసినారో 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినారో తీసుకుందాం. తీసుకున్న తర్వాత చెప్పండి ఎవరో, నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టండి మీకు ధైర్యం ఉంటే. ఇవన్నీ మాట్లాడరు, ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే, వాళ్ళ మీద ఇళ్ళ మీద బురదలు చల్లడం బతకడం తప్ప వీళ్ళకి ఏమీ చేత కాదు. పరిపాలన గురించి అవగాహన లేని వాళ్ళంతా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు.